అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇళ్ల కోసం ఎదురు చూసి అలసిపోయారు. చాలామంది సొంత ఇంటి కళ నెరవేరకుండానే కాలం కూడా చేసిన సంఘటనలు నాకు తెలుసు. ఇది చాలా బాధాకరం. అందుకే రాష్ట్రంలో ఇల్లు అనేది లేకుండా ఏ కుటుంబం కూడా ఉండకూడదనేటువంటి లక్ష్యంతోనే ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇల్లు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా గతంలోనే మీరు కొన్ని అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ పూర్తిగా అర్హులైనటువంటి వాళ్ళందరినీ ప్రయారిటైజ్ చేసుకుని త్వరితగతిన వాళ్ళకు వచ్చినట్టుగా చూసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాం. అలాగే మరొక మంచి కార్యక్రమం ఉన్నటువంటి మహిళలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చామో మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ గ్యారంటీలు ప్రకటించాము. ఆ గ్యారంటీలు చేస్తూనే మేము ప్రకటించినటువంటి మరొక కార్యక్రమానికి కూడా 12వ తారీఖు నాడు హైదరాబాద్ నగరం నడిబొడ్డున పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది మహిళల సమక్షంలో వడ్డీ లేని రుణాలని తిరిగి మహిళల కోసం ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనాదిగా గతంలో కూడా వడ్డీ లేని రుణాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇచ్చిన సంగతి తెలుసు. రాష్ట్ర విభజన చేసుకొని మన రాష్ట్రం మనం తెచ్చుకుంటే ధనిక రాష్ట్రంగా ఉంటుంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మనం మేలు చేసుకోవచ్చు అని పోరాటం చేసుకొని రాష్ట్రం తెచ్చుకుంటే ధనిక రాష్ట్రం ద్వారా వచ్చిన ధనం మహిళలు పంచాల్సింది పోయి దశాబ్ద కాలంగా ఈ మహిళలు పంచే వడ్డీ లేని రుణాలని పూర్తిగా అటకెక్కించిన సంగతి మీ అందరికీ తెలిసింది. కానీ ఇందిరమ్మ రాజ్యం, ఇందిరా క్రాంతి పథకం పేరు మీద ఐకేపీ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల సభ్యుల గ్రూప్కి తిరిగి బలోపేతం చేస్తూ దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో 1,00,00,000 రూపాయలు మహిళా సంఘ సభ్యులందరికీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.